పట్టు వదలని పతివ్రతలు రెండవ భాగం. అదిగదిగోనే చూడెలా పరిగెత్తుతున్నారో అంది పంకజం కోపంతో. చూద్దాం వీళ్ల సంగతేంటో. ఆడదంటే ఏదో అమాయకం బొమ్మనుకుంటున్నారు. పంతానికైనా వీళ్ళని మనం వెంటాడాలి, వేధించాలి అంది స్వరూప. ఆ అమ్మాయి చేతిలో పెద్ద పరుసు మాత్రం ఉంది. పంకజం, స్వరూప త్వరగా నడవసాగారు అటు. వాళ్ళు మనని చూశారంటావా అంది పంకజం. చూడని ఏం భయం, ఇంతదాకా వచ్చాక ఎలా పారిపోతారు? ఎక్కడికి పోతారు? అదో అడ్డుదారి. నేరకపోయి వచ్చాన్రా నీ పెళ్ళికి. హాయిగా మా ఊర్లో నా గదిలోనో మా ఆఫీసులోనో ఉండక వాపోయాడు సౌభాగ్యరావు. బోలెడ్ డబ్బు వదిలిపోయింది. శరీర కష్టం, కాఫీ నీళ్లు కూడా గొంతులో పడలేదు. గొప్ప శని రోజులు. చంద్రం అతని చెయ్యి గట్టిగా పట్టుకుని లాక్కెడుతున్నాడు. నాకైతే ఇష్టం లేదనుకో పెళ్ళి. నువ్వెందుకు స్వరూపనొద్దన్నావు? సౌభాగ్యరావు వెళ్తూనే చెప్పాడు. తన నా పిల్ల ఎంతగా ఆట పట్టించి అవమానించిందో. ఓహో, అదా సంగతి. అలా అయితే వద్దులే. ముందే వదిలేయడం మంచిది. పెళ్ళయ్యాక వదిలేస్తే అంతా మనల్ని తిడతారు. రైల్వే స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. ఓ, చిన్నగా కేకేసింది స్వరూప. చూశావటే పంకజం, వాళ్ళెంత దేవాంతకులో. ఏకంగా రైలెక్కేసి ఊరే వదిలేసి పారిపోతున్నారు. సర్లే, మనం వాళ్ళకి తీసిపోయామా? పద, మనము రైలెక్కేద్దాం. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు చెరో కంపార్ట్మెంట్లో ఎక్కిపోయారు ఆ జంట స్నేహితులు. రైలు పెద్ద కోతేసి వేగం అందుకుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా ప్రాణం కుదుట పడిందిరా అన్నాడు చంద్రం. నేరకపోయి వచ్చాన్రా నిట్టూర్చాడు సౌభాగ్యరావు. చస్, వెధవ విచారించడం నువ్వు. నాకోసమైనా వచ్చావని నేను ఆనందిస్తున్నా తెలుసా. నువ్వు రాబట్టి నేను ధైర్యం చేశానిలా. లేకపోతే నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేక చచ్చినట్టు పంకజానికి పుస్తెలు కట్టేవాడిని. రైలు బయలుదేరిపోతోందని టిక్కెట్టు కొనడానికి కూడా టైం లేక వాళ్ళు రైలెక్కేశారు తొందరగా. కంపార్ట్మెంట్ రద్దీగా ఉంది. ఎక్కడా చోటే లేదు. సౌభాగ్యరావుకెంతో అలసటగా ఉంది. సార్, కొంచెం జరుగుతారా ప్లీజ్? చోటడిగాడు సౌభాగ్యరావు నిలబడలేక. ఆయన చాలా ఖచ్చితంగా చెప్పేశాడు. నో ప్లీజ్. ఇద్దరు అన్నదమ్ములు నిలబడే ఉన్నారలా. రైలు కుదిపినప్పుడు రాడ్ పట్టుకుని నిలదొక్కుంటున్నారు. చంద్రం జాలిగా అన్నాడు. ఎలారా సౌభాగ్యం, ఆఫీస్కి నేను వారం రోజులు సెలవు పెట్టానంతే. అంతకంటే మా బాస్ సెలవు ఇవ్వనన్నాడ్రా. అదేమిట్రా, పెళ్ళికి ఒక్క వారమా సెలవు? మీ బాస్కి మనసు, గుండె, హృదయము, ఊపిరితిత్తులు లాంటివి ఏమీ లేవా? వాడి కూతుర్ని నన్ను పెళ్లి చేసుకోమన్నాడ్రా. ఎందుకు చేసుకోలేదు? గుమ్మడికాయ తప్పిపోను కదా. నా కర్మ. ఒరే, ఆ పిల్ల గుమ్మడికాయ కంటే అధ్వాన్నం. మహాపర్వతాన్ని చూశావా నువ్వు? చూశాను, ఫోటోల్లో, సినిమాల్లో. బాస్ కూతురు ఒక మహాపర్వతం. నేనైతే ఒక అణువుని, చిన్న రాయి బెడ్డన ఆవిడ ముందు. బాబోయ్! సౌభాగ్యరావు అలా అంటూ ఆ వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ సీట్లో చాలా లావుగా ఉన్న ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆ అమ్మాయి వీళ్ల మాటలు వింటోందిలా ఉంది. సౌభాగ్యరావుని, చంద్రాన్ని మింగేసేలా చూడసాగింది. మిస్టర్, ఎలా ఉంది ఒళ్ళు? నన్ను ఇండైరెక్ట్గా ఎగతాళి చేస్తున్నారా అని ఆ పక్కనున్న ముసలాయనతో ఏదో చెప్పింది. మరో పక్కన కునికిపాట్లు పడుతోన్న శాండో లాంటివాడితో ఏదో చెప్పిందంతే. శాండో రయ్యిమంటూ వచ్చేశాడు చంద్రం, సౌభాగ్యరావుల మీదకి. చచ్చాం అనుకున్నారు వాళ్ళిద్దరూ. శాండో చంద్రం చొక్కా పట్టుకున్నాడు. సౌభాగ్యరావుని మెడ పట్టుకున్నాడు మరో చేత్తో. ఏటిబే, ఎట్టా ఉందొళ్ళు? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఆ పరిస్థితే మహా చెడ్డది. అప్పుడింక ఏం మాట్లాడినా చెడే అవుతుంది కానీ అది మంచి అవదు. కనుక ఊరుకోవడమే నయం అనుకున్నారు అన్నదమ్ములు. ఆ శాండోగాడికి ఓ నమస్కారం పెట్టేశారు. ఒక్క గుంజు గుంజి వదిలాడు వాడు. ఈ వెధవ రైలు నేరకపోయి ఎక్కాన్రా అన్నాడు సౌభాగ్యరావు. రైలెక్కకపోతే ఎలారా? ఊర్లో ఉంటే పట్టుబడిపోము వాళ్ళకి.
చాల్లే, వెధవ పిరికితనము నువ్వును. ఇన్నేళ్ళొచ్చాయి, ఉద్యోగం చేస్తున్నావు, ఎదిరించలేవు? పెళ్ళా మరోట, జీవితాంతం సమస్య కదా. టక్కున రాడ్ తలకి తగిలింది. అబ్బా, చచ్చాను, చచ్చినా బాగుండేది. చస్తే ఇంక బాగుండడం ఏమిటి నీ మొహం? రైలాగింది ఏదో స్టేషన్లో. వేగిరం బయలుదేరుతుందని చూశారిద్దరు. రిస్ట్ వాచీలో టైం చూశాడు చంద్రం. బయలుదేరి 3/4 గంట పైనే అవుతోంది. అంటే చాలా దూరమే వచ్చేశామన్నమాట. పర్వాలేదు, ఇంత దూరం వాళ్ల మొహం వాళ్లేం వస్తారులే. నీ పిరికితనమే నిన్నింత దూరం తీసుకువచ్చింది అన్నాడు చంద్రం. సౌభాగ్యరావుకి పౌరుషం వచ్చింది. అయితే నేను రైలు దిగిపోతున్నా, వెనక్కెళ్ళిపోతున్నా, పోతున్నా అంటూ రైలు దిగిపోయాడు గబగబా. చంద్రం కూడా దిగిపోయాడు. నువ్వెందుకురా దిగావు? పలకలేదు చంద్రం. ఆ వైపు చూశాడంతే. కెవ్వుమన్నాడు. ఒరే ఒరే, అలా చూడరా బాబు. నా కళ్ళు అలా పనిచేస్తున్నాయా, లేక నీ కళ్ళకి వాళ్ళు కనిపిస్తున్నారా? సౌభాగ్యరావు కెవ్వుమన్నాడు అటు చూసి. మరో పెట్టెలోంచి బయటికి తొంగి చూసి దిగిపోయారు పంకజం, స్వరూప. ఇందాకటిది కాదు చావంటే, ఇప్పుడే అసలైన చావు సంప్రాప్తమయ్యింది మనకి అన్నాడు సౌభాగ్యరావు. వాళ్ళిద్దరూ గబగబా రైలెక్కబోయి ఆలోచించుకున్నారు. రైలెక్కితే వాళ్ళు ఎక్కిపోతారు, అంటే చిక్కిపోయినట్టే. ఒకటే మార్గం. త్వరగా నడవసాగారు ఊర్లోకి. నడుస్తూ చంద్రం వెనక్కి చూశాడు. బాబోయ్, మిరపకాయ చిటపట్లాడుతూ, గుమ్మడికాయ గునగునా నడుస్తూ తమనే అనుసరిస్తున్నారిప్పుడెలా? నాయనోయ్, పరాత్పరా! దోవలో ఒక అంబ్రెల్లా విలాస్లోంచి పెళ్ళంటే నూరేళ్ల పంట అనే పాట వినిపిస్తోంది. నూరేళ్ల మంటరా నాయనా అన్నాడు సౌభాగ్యరావు. తాళి కట్టకుండానే ఎగతాళి అయిపోయాడు తను ఆవిడకి. కడితే ఇంకేమైనా ఉందా? అంబ్రెల్లా విలాస్లోకి దూరిపోయారిద్దరు. ఏం కావాలి సార్? మొహం మీదకొచ్చి అడిగాడు సర్వర్. ఆకలి దంచేస్తోందనుకో, అయినా అది తరువాత సంగతి. ముందు మాకు రక్షణ కావాలి బాబూ. ఏంటి సార్ రక్షణ? అవునాయనా, అదేంటో అది మా హోటల్లో లేదు సార్. అసలా వంటకమే నేనింతదాకా ఇల్లేదు సార్. నీ పిండాకూడు, నా శ్రాద్ధమును. పోని ఈ పేర్లు విన్నావా? మెల్లిగా చంద్రం చెవిలో గొణిగాడు సౌభాగ్యరావు కోపంగా. నాకు చెబుతావేం, వాడికి చెప్పు. చిరాకు పడ్డాడు చంద్రం. వాడితో గట్టిగా అంటే రక్షణ కాదు, భక్షణ అయిపోతాం మనం. ఇడ్లీ, పూరి, వడ, ఊతప్పం చెవులదిరిపోయేలా అరిచాడు సర్వర్. చంద్రం, ఒరే, వాళ్ళు ఇక్కడికే వచ్చేస్తున్నారోయ్ అని చెప్పాడు. ఇద్దరూ హోటల్ లోపలికి వెళ్ళిపోయి వంటగదిలో దాక్కున్నారు. ఏయ్ ఏయ్, ఏంటి సార్ ఈ పని? ఎవరు మీరెవరసలు? హోటల్ యజమాని గదమాయించాడు. చంద్రం అతనికి మెల్లిగా చెప్పాడు. ప్లీజ్, కాసేపే ఇక్కడుంటాం. ఆ ఆడాళ్ళిద్దరూ వస్తున్నారీటే. మీరు వాళ్లతో ఇక్కడికి ఎవ్వరూ రాలేదని చెప్పేయండి. ఏ, ఎందుకలా చెప్పాలి? అరిచాడు అతగాడు కోపంగా. మీరు దొంగల్లా ఉన్నారే, ముందెక్కడ్నుంచి వెళ్తారా లేదా? అంతలో స్వరూప, పంకజం హోటల్లోకి వచ్చారు. ఇద్దరు మగవాళ్ళు ఇలా వచ్చారు కదా అడిగింది స్వరూప సర్వర్ని. ఆయ్, వచ్చేరదిగో లోనా. హోటల్లో పలహారాలు చేస్తున్న వాళ్ళు విడ్డూరంగా చూడసాగారు వాళ్ళని. పంకజం ఉరిమి ఉరిమి చూసింది లోపలికి. హోటల్ యజమాని చంద్రాన్ని, సౌభాగ్యరావుని బయటికి తీసుకువచ్చాడు చేతులు పట్టుకుని. దేశంలో ఎక్కడ చూసినా అనేక రకాల ఘోరాలు. రేడియో, పేపరు, టీవీలో ఎక్కడ చూసినా అన్నాడు ఒక అతను ఆవేశంగా. ఎవరమ్మా, ఏటైంది అడిగాడు హోటల్ అతను. వాళ్ళు మమ్మల్ని వెన్నాడుతున్నారయ్యా అన్నాడు సౌభాగ్యరావు చిరాగ్గా. ఆడపిల్లలు అయినింటోళ్లల్లా ఉన్నారే, ఊరికే ఎందుకయ్యా మిమ్మల్ని వెంటాడతారు అనుమానంగా అన్నాడు హోటల్ యజమాని. ఏమా, ఎవరిళ్ళు చెప్పండి. మీకు వీళ్ళకి ఏటి సంబంధం? లేక దొంగలా వీళ్ళు? పంకజం వెంటనే మా భర్తలండి అని చెప్పింది. ఆ? అందరూ ఆశ్చర్యంగా చూశారు. భర్తలా? అయితే ఇదేం పని? నోనో, ఎంతమాత్రం కాదు సార్, మేం వాళ్ళకి భర్తలం కాము ఆక్రోశించాడు చంద్రం. సౌభాగ్యరావు కోపంగా, వాళ్ల మాటలు నమ్మకండి సార్ అన్నాడు.
పోనీ నమ్మం సరే. అయితే మీరెందుకు వాళ్ళకి భయపడ్డం? అడిగాడు ఒక ఆయన. భర్తలు కాకపోతే ఎందుకు భయపడాలి? అన్నాడు సర్వర్. స్వరూప రౌద్రంగా చూస్తూ, ఛీఛీ న్యూసెన్స్, మా పరువు వీధిన పడేస్తున్నారు. పారిపోయి వచ్చింది చాలక ఏమైనా ఉక్రోషాలు ఉంటే ఇళ్లల్లో చూసుకోవాలి. పారిపోవడం ఏమిటి ఇలా? రండి పదండి, ఇళ్ల దగ్గర చూసుకుందాం అంది. ఏంటి చూసుకోవడం? మేం రాము, మాకు మీకు సంబంధం లేదు అన్నాడు చంద్రం విసురుగా. సంబంధం లేదంటే మేం ఊరుకుంటామా? కట్టుకున్న పెళ్ళాల్ని వదిలేసి పారిపోతే వాళ్ళేమైపోతారయ్యా, మీరే చెప్పండి. చంద్రం సౌభాగ్యరావు ఆ మాటలకి విస్తుపోయారు. ఎంత ఘోరం, ఎంతకి తెగించారు అనుకున్నారు. మేం వాళ్ళకి తాళి కట్టలేదు, కావలిస్తే చూపించమనండి అన్నాడు సౌభాగ్యరావు ఉక్రోషంతో. పంకజం గయ్యిమంటూ, మాతో కయ్యాలాడి మా పుస్తెలు తెంపేసి పారేసి పారిపోయి వచ్చేశారండి చూడండి. చేసిందంతా చేసి ఎలా అబద్ధాలాడుతున్నారో అంది. నలుగురు చంద్రాన్ని సౌభాగ్యరావుని చుట్టేశారు. మీ భార్యలతో వెళ్తారా లేదా? ఎముకలిరిచీగలం జాగ్రత్త. చంద్రం సౌభాగ్యరావు మొహాలు చూసుకున్నారు. ఎముకలు విరిగిపోతే అతకడం చాలా కష్టం. ఇప్పటికీ గండం గడవాలంటే నోరు మూసుకుని వాళ్లతో వెళ్ళాలి. నెమ్మదిగా బుద్ధిగా నడిచారు వాళ్లతో. రోడ్డు మీద వెడుతోంటే, ఎలా ఉందే మన తడాఖా అంది స్వరూప పంకజంతో. పంకజం, పద ముందు రైలుకి అంది. స్వరూప మగాళ్ళిద్దరినీ కంట కనిపెడుతోంది, సరిగ్గా వస్తున్నారా లేదా అని. తలనొంచుకుని కొంత దూరం నడిచారు. రైలు స్టేషన్ ఇటు, అటు ఎక్కడికి, ఇలా రండి అంది పంకజం. సౌభాగ్యరావు చంద్రాన్ని చూశాడు. అతను బుద్ధిగా నడుస్తున్నాడు. తిట్టుకున్నాడు. వాడు వాళ్ల మాట వింటే వినని, శుభలేఖలు కూడా అచ్చేసి అందరికీ పంచేసే వరకు పీట మీద కూడా ఎక్కి కూర్చునేదాకా తెచ్చేసుకున్న వెధవ అనుభవించక ఏం చేస్తాడు? తనకేం కర్మ, తనింకా మాటల్లోనే ఉన్నాడు. తనని వాళ్ళు సాధించడానికి హక్కు లేదు. హక్కు లేదు అన్నాడు ఆవేశాన్ని ఆపుకోలేక గట్టిగా. స్వరూప ఇటొచ్చింది. ఏమిటి అంటున్నారు? ఏ, మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నారా అంది కోపంగా. హక్కు లేదు అన్నాడు సౌభాగ్యరావు. నన్ను ఎవరూ ఏమీ అనడానికి నిందించడానికి హక్కు లేదు. నేనేమీ నిన్ను అంగీకరించలేదు, శుభలేఖలు వెయ్యలేదు. అదిగో పీట ఎక్కేదాకా వచ్చి పీక మీదకి తెచ్చుకున్నాడు. వాణ్ణి పట్టుకుపోండి కావలిస్తే. కావలిస్తేనా? ఎవరికి కావలిస్తే? మీకు కావలిస్తే ఇద్దరూ వాణ్ణి పట్టుకుపోండి. ఎలా ఉంది ఒళ్ళు? మాటలు జాగ్రత్తగా రానియండి. ఇద్దరికీ అతనొక్కడెందుకు? అతను పంకజం మొగుడు, నాకు కాదు. అదేమో నాకు తెలీదు, నేను రాను, నువ్వు పోరా వాళ్లతో. చంద్రం బిక్క మొహం పెట్టాడు. ఇంతదాకా తెచ్చి నన్ను ముంచేస్తావేమిట్రా సౌభాగ్యం అని వాపోయాడు. ఏ భాగ్యం లేదు, నన్ను నా కర్మానికి వదిలేస్తే అదే నాకు మహాభాగ్యం. చంపుతా గాడిదా, నన్ను అంతదాకా తీసుకొచ్చిన వెధవ్వి, వదిలేస్తే చంపుతాను అన్నాడు చంద్రం మెల్లిగా. అంతలో ఏదో ఊరేగింపు వచ్చేసిందా రోడ్డు మీదకి. ఇదే సందు అని చంద్రం సౌభాగ్యరావు వాళ్లల్లో కలిసిపోయారు. పంకజం స్వరూప వెతికారు వాళ్ళని. వాళ్ళు కనిపించడం లేదు. ఏరి ఏమయ్యారు చెప్పమా? చాలా పెద్ద ఊరేగింపు అది. పంకజం స్వరూప కాసేపు నిలిచిపోయారు, కదలడానికి వీలు అవ్వక. ఆ సందడి తగ్గింది. గబగబా అటూ ఇటూ చూశారు. ఎవరు మీరు? ఏం కావాలి అడిగాడాయన. ఆయన నోట్లో పెద్ద చుట్ట ఉంది. వెడల్పాటి ముఖం మీద బొంగమీసాలు ప్రత్యేక అలంకారంగా ఉన్నాయి. రెండంతస్తుల మేడ. వరండాలో వాలు కుర్చీలో కూర్చుని వీధి వైపు చూస్తున్న ఆయన వీధి గేటు తోసుకుని ఇద్దరు వయసులో ఉన్న కుర్రాళ్ళు రాగానే అడిగారు ఎవరని. మేం పనుల కోసం వచ్చామండి అని చెప్పాడు ఇద్దరిలో ఒకడు. ఏం పని? జీతానికి చేసే పని ఏదైనా. ఈ ఊరా పై ఊరా మీది? పై ఊరు నుంచి వచ్చాం. వాళ్ళిద్దరూ ఆయనతో మాట్లాడుతూ మధ్య మధ్య వీధి వైపు చూడటం చూసి, ఏమిటలా చూస్తున్నారు అని అడిగాడాయన. ఏం లేదండి అని సర్దుకున్నారు వాళ్ళిద్దరూ. నేను భూస్వామిని, నా దగ్గర చేసే పని ఏముంటుంది మీకు?
మీరు చూస్తే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు అన్నాడాయన. గేటు దగ్గర చెప్పుడయింది. ఉలిక్కిపడి చూశారటు. పంకజం, స్వరూప. చంద్రం, సౌభాగ్యరావు ఊపిరి బిగబెట్టారు. ఈ అమ్మవార్ల నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు అన్నాడు సౌభాగ్యరావు చంద్రంతో. ఎవరమ్మా మీరు? ఏం కావాలి అని అడిగాడు మీసాలాయన. వాళ్ళు కావాలండి చెప్పింది స్వరూప. మతిస్థిమితం లేక మా మగవాళ్ళు ఇలా పారిపోయి వచ్చేశారండి. ఎక్కడికి పోతారో ఏమైపోతారోనని మేం వాళ్ళ వెనక తిరుగుతున్నాం. అంతా మా కర్మ అనుకోండి బాబాయ్ గారు. హారి, మీ అబద్ధాలు కూలిపోను. మీ నోటికి తాళం లేదు. మీ సాహసానికి అంతులేదు సుమా అన్నాడు సౌభాగ్యరావు మెల్లిగా చంద్రం దగ్గర వాపోతూ. అలాగా? అయ్యయ్యో పాపం, మతిస్థిమితం లేకపోతే చాలా చికాకే అన్నాడు మీసాలాయన. మీసాలాయన భార్య వచ్చి పిచ్చాసిపత్రిలో చేర్చలేదా అని అడిగింది. చేర్చుదామనుకుంటే పారిపోయి వచ్చేశారండి అంది పంకజం. స్వరూపకి లోపల నుంచి నవ్వొస్తుంటే బలవంతాన ఆపుకుంది. పంకజంకి నవ్వొచ్చి ఎలాగో బిగబట్టి వాళ్ళని చూసింది. ఆముదం తాగినట్లు ఉన్నాయి వాళ్ళిద్దరి మొహాలు. అయితే ఊర్నుంచి ఊరికి కూడా పడి వచ్చారన్నమాట పాపం. ఏం చేస్తారు మరి? కట్టుకున్నాక తప్పుతుందా? పిచ్చాళ్ళని వదిలేస్తారా? తీసుకువెళ్ళండమ్మా జాగ్రత్తగా. ఏయ్, నేను రాను. నాకు నీకు. సౌభాగ్యరావు ఉక్రోషంతో కసరబోతే చంద్రం నెమ్మదిగా, ఊర్కోరా బాబు, మన రోజులు బాగోలేవు. ప్రస్తుతం మనం పిచ్చి వెధవలం అయిపోయి ఉన్నాం. మనం ఏం వాగినా అదంతా పిచ్చే అవుతుంది అని చెబితే సౌభాగ్యరావు ఊరుకున్నాడు. స్వరూప సౌభాగ్యరావుని, పంకజం చంద్రాన్ని చేతులు గట్టిగా ఉడుల్లా పట్టుకుని నడిపించుకుని గేటు దాకా వెళ్ళి వెళ్ళొస్తాం బాబాయ్ గారు అని చెప్పారు. రోడ్డు మీదకి వెళ్ళాక వదలండి వదలండి అన్నారు చంద్రం, సౌభాగ్యరావు. వదలడానికా ఇంత దూరము వచ్చింది అంది పంకజం. ఏమిటి, ఏదో పెళ్ళైపోయినట్టే దబాయిస్తున్నావు అన్నాడు చంద్రం కోపంగా. పంకజం వెంటనే, నా పర్సులో శుభలేఖ మాటేమిటి సారు? పీట కూడా ఎక్కి ఇప్పుడు దులిపేసుకుందామనుకుంటున్నారా? కుదరదు, పదండింటికి అంది. ఆకలేస్తోందే పంకజం అంది స్వరూప. సౌభాగ్యరావుకి ఆకలి అనే మాట వింటే అప్పుడు తెలిసింది ఆకలి. అదిగో మంచి హోటల్, ఫ్యామిలీ రూమ్కి వెడదాం. మగవాళ్ళని చేతులు పట్టుకు వెళ్తున్న ఆడవాళ్ళని జనం విడ్డూరంగా చూశారు. హోటల్ ఆహ్వానంలోకి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు టైము సాయంత్రం 6 అవుతోంది. ఆహ్వానం కళకళలాడుతోంది. ఫ్యామిలీ రూంలోకి వెళ్ళి కూర్చున్నారు. పర్సు పెద్దదే తీసుకువచ్చాం, బిల్లు అంతా మనమే ఇచ్చుకోవాలేమోనే అంది స్వరూపం మెల్లిగా. బిల్లు కూడానా? కట్నం 10,000 చాలక అంత డబ్బు పుచ్చేసుకుని ఏమీ సంబంధం లేదుట చూడవే, ఎంత అన్యాయం అంది పంకజం. సౌభాగ్యరావు వెంటనే అన్నాడు, నాకేమీ పైసా ఇవ్వలేదు. అయితే నన్నెందుకు ఇలా అవమానాల పాలు చేస్తున్నారు? చాలా అన్యాయం ఇది. స్వరూప నవ్వెలాగో ఆపుకుంది. మీ అన్నదమ్ముడిని రెచ్చగొట్టినందుకు మీకీ శిక్ష తప్పదు. అయినా నాకేం తక్కువని నేను తగనా మీకు? తగవు. ఎలా తగనో చూస్తాను. పెళ్ళంటే పందెం కాదు స్వరూప, ఆటా కాదు. నన్ను పెళ్ళింట్లో అవమానించడం బాగుందా మీకు? నేనేం అవమానించాను? మొగాడికి మొగుడినా నేను? మొగుడికి మొగుడు గట్రా అలాంటి మాటలు బాగున్నాయా? మా ఫ్రెండ్స్ ఏదో సరదాకి హాస్యం చేస్తే అదంతా సీరియస్గా తీసుకుని ఉడికిపోయారు. నేనేదో తమ పాలిట విలన్లాగా భావించుకున్నారు. నిజంగా నా పాలిట విలనే నువ్వు కసిగా అన్నాడు సౌభాగ్యరావు. భోజనాలు వచ్చాయి. ఆవురావురని ఉన్నవాళ్లు ప్లేట్ల మీద ప్రతాపాన్ని చూపించారు. 2 రోజులు అంది పంకజం. ఏమిటి అడిగింది స్వరూప. 2 రోజులయ్యి నాకు సరిగ్గా భోజనం లేదు. పెళ్లి హడావిడి కొంత, ఈయన హడావిడి కొంత. నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నేను అవమానాలు పొందాలి అందరిలోనూ అన్నాడు చంద్రం. ఏ అవమానాలు స్వామి? నీ పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపడదని అంతా రకరకాల కామెంట్స్ చేశారు అక్కడ, వినలేదా? ఓహో, ముందే ఈ అభిప్రాయం చెప్పొచ్చుగా. అప్పుడెవరూ నా దగ్గర అనలేదు.
చాలండి, సిల్లీగా ఉంది మీ అబ్జెక్షన్. వింటే నవ్వుతారు ఎవరైనా అంది స్వరూప. అదిగో, నవ్వుతారనే నేను ఒప్పుకోవడం లేదు. నా బతుకంతా నవ్వుల పాలవ్వడం నాకిష్టం లేదు. అబ్బా, బతుకంతా ఇలాగా పిచ్చాసుపత్రి పాలవడమో? ఇది అవమానం కాదా? చంద్రం నోటికి తాళం పడింది. లేద్దామా, రైలు సిద్ధంగా ఉందో లేదో అంది స్వరూప. సౌభాగ్యరావు హోటల్ వెనుక వైపు నడిచాడు. అటెక్కడికి స్వామీ అంది స్వరూప. అతను విసుగ్గా చిటికెన వేలు చూపించాడు, ఎవ్వరూ చూడకుండా. ఆ హోటల్ వెనుక వైపు ఉంది టాయిలెట్. దానిలోకెళ్ళి ఆలోచించాడు సౌభాగ్యరావు. ఎలా అక్కడి నుంచి పారిపోవడం? చంద్రం అటుగా వెళ్తూ ఉంటే పంకజం అంది. ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారే వీళ్ళు. మీరెందుకు అడిగిందతడిని. వాడెందుకో నేను అందుకే. ఆయనకి శుభలేఖ లేదు. మీకుంది నా పర్సులో. నన్నొదిలి వెళ్ళడానికి వీల్లేదు. పంకజం చంద్రం చెయ్యి పట్టుకుని చిన్నగా చెప్పింది. ఓహో, నా మొగుడినైతే నేను వదిలేయచ్చన్నమాట. అబ్బా, నీకో రూలు నాకో రూలునా అంది స్వరూప. సౌభాగ్యరావు టాయిలెట్లోంచి ఆ పక్కగా వెళ్ళాడు. అక్కడ నుంచి మరో తోవ కనిపించింది ఆ వైపు రోడ్డు మీదకి. అదే చిన్న గతుకుల దారి. ఇళ్ళేవో పాతవి కొట్టేసి ఉన్నాయి. పెరటి తోవలు ఇలాగే ఉంటాయి మరి అనుకున్నాడు. హోటల్ పెరట్లోంచి గబగబా నడవసాగాడటు. దబదబా అడుగులు వేస్తూ ఉరుకులు పరుగులతో నడవసాగాడు సౌభాగ్యరావు. హోటల్ వాళ్ళు తనని చూడలేదు అదృష్టం. ఉండుండి తల తిప్పి చూస్తున్నాడు. వాళ్లు గాని ఇటు వస్తున్నారేమోనని కనుచూపు మేరలో వాళ్ళు కనిపించలేదు. ఆడాళ్ళు రావడం లేదు. అమ్మయ్య, పర్వాలేదు. అయితే ఇప్పుడు తనేం చెయ్యాలి ఆలోచించాడు. ఊరికెళ్ళిపోవాలి. అవును, అంతే. తను ఉద్యోగం చేస్తున్న ఊరికి, తన నివాసానికి, తన ఆనందధామానికి, తన సామ్రాజ్యానికి. రైలెక్కాలి, తప్పదు గురుడా అనుకున్నాడు. రైలు కాకుండా మరేదో వాహనం పట్టుకుని వెళ్ళడానికి వీలులేదు తన ఊరికి. వెనక్కి చూడకుండా స్టేషన్ వైపు నడవసాగాడు సౌభాగ్యరావు గబగబా. బొంగ మీసాలైన గబగబా వచ్చి సౌభాగ్యరావు చెయ్యి పుచ్చుకున్నాడు. సౌభాగ్యరావు ఆయన చెయ్యిని ఒక్క గిల్లు గిల్లి చెయ్యి వదిలించుకుని వెనక్కి చూడకుండా బాణంలా దూసుకుపోసాగాడు.